చాలా ఎంజాయ్ చేశాం కదా. సో మనం ఎప్పుడులాగే ఎంజాయ్ చేయాలంటే అందరం ఒకే కాలేజీలో జాయిన్ అవుదాం. ఓకేనా? బాయ్. ఓకే బాయ్ రా. సీ యు లేటర్. నాన్న మా ఫ్రెండ్స్ అందరూ మంచి టాప్ కాలేజీలో జాయిన్ అవుతున్నారు. నేను కూడా అదే కాలేజీలో జాయిన్ అవుతాను నాన్న. కానీ సంవత్సరానికి ₹1,00,000 ఫీజు అంటానన్న. సరే మంచి కాలేజ్ అంటున్నావు కదా నాన్న, తప్పకుండా జాయిన్ చేస్తారా? ఏమండి, సంవత్సరానికి ₹1,00,000 మనకు తిండి తేయడానికే సరిగా లేదు. రెక్కడితే కానీ డొక్కడే పరిస్థితుల్లో ఉన్నాం. సంవత్సరానికి ₹1,00,000 ఎలా కడతాం? మనం ఒక పూట తిరగకపోయినా పర్లేదు, కానీ మన అబ్బాయికి మనం మంచి భవిష్యత్తుని ఇవ్వాలి కదా. సరే అండి, మీరు ఎలా అంటే అలా. ఓకే డాడీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను. అరే నాన్న, ఫ్యామిలీ పరిస్థితి తెలుసు కదరా, చాలా కష్టపడి చదివిస్తున్నాము. నువ్వు మంచిగా చదివి ప్రయోజకుడు కావాలి. సరే నాన్న, తప్పకుండా. ఓకే నాన్న, కాలేజ్ టైం అవుతుంది. బాయ్. She's like a raindrop falling on my heart. She's like the sunshine after the rain. I don't know now what to do. God, she is great. She's like a raindrop falling on my heart. అరే అమ్మాయి చూడరా, ఎంత అందంగా ఉందో. తను ఎలాగైనా పడేయాలరా. చూడు నాయి అబ్బబుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర నీ తెరుపు చూడు, చూడు
जान मेरे प्यार में छोड़ दिया मैं गर्भवती लांटी अम्मा गंटा क्यों क्यों तुमने कुर्रा चंगा हाथ हाथ लव स्टोरी मैं छोड़ी चुका కాకా పాటేది కాక అమ్మాయిని వాడేసినావు. సరే పదండ్రా భయ్, మంచి మందు పాట చేసుకుందాం. రే మందుతో పాటు మంచిగా ఒక పాట వేసుకోమామా. నేను పుట్టాను లోకం పెట్టింది, నేను ఎట్టాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏచింది, నాకింకా లోకంతో పని ఏముంది. Don't care. నేను పుట్టాను లోకం పెట్టింది, నేను ఎట్టాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏచింది, నాకింకా లోకంతో పని ఏముంది. Don't care. అరే జమానా పడే పడుతున్నావు భయ్, మంచి మాసం చేసుకోటి. मुझको थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के रजनी अरे लुंगी लुंगी क्या रे भाई, अच्छा एक मास्तान डाल ले जा. అమ్మని ఉన్నది బుగ్గ, ఎంత లేకగా ఉన్నదే మొగ్గ, వయ్యాల వెల్లువా వాటేస్తుంటే వాగవా. ये अब्बा दब्बा क्या है रे भाई. अरे सब लोग मिलके अच्छा एक गाना डालेंगे चल. ముందు రాములు ముందు కొడితే మాకు మేమే మహారాజులు అరకల్లు దాకి గంతెత్తాం సరదాగి చిందేస్తాం అందంగా దిగేదాకా లోకాలే పాలిస్తాడు బాబు ఎందుకంత చులకనా ఆగి ఆగేసి పచ్చింది గంగనకనా ముందు లేదన్నా ఈ మందు లేని సర్కారే అందన్నా అరే ఇప్పటికే టైం చాలా వేస్ట్ అయింది రే, నడవండి ఇంటికాడ అమ్మా నాన్న వెయిట్ చేస్తుంటారు. ఓకేనా బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ రా. గుడ్ నైట్.
ఏమ్రా ఇంత లేట్ ఏంటి? ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉండే నాన్న. ఏమ్రా నైట్ తాగొచ్చావు కదా? ఏంది డాడీ, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? తాగుబోతులా కనిపిస్తున్నానా? మీరు నన్ను అనుమానిస్తున్నారు. నేను ఇంట్లో ఉన్నాను డాడీ. నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతున్నాను. హాస్టల్లో ఉండి చదువుకుంటాను. ఇంట్లో నుండి మా ఫ్రెండ్స్తోనే ఉండి నేను చదువుకుంటాను. వెళ్ళిపోతున్నాను. ఆఫ్టర్ 2 years ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర మీట్ అయ్యారు. హాయ్ ఫ్రెండ్స్, మా నా రిజల్ట్స్ వచ్చేసాయి. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అరే ప్రశాంత్, నీ రిజల్ట్ ఏమైంది మరి? నేను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అరే అరుణ్, నీ రిజల్ట్ ఏమైంది మరి? నేను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అరే సంజీత్, నీ రిజల్ట్ ఏమైంది? నేను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను రా. అరే ప్రవీణ్ నా రిజల్ట్ ఏమైంది మరి? అరే ప్రవీణ్, నీ రిజల్ట్ ఏంట్రా? నాయి 4 సబ్జెక్ట్స్ పోయాయిరా, కానీ లైట్. మరి ప్రియా సంగతి ఏంటి? తను కాలేజ్ టాపర్ రా. అవునా? సరే, నేను వెళ్ళి కలిసి వస్తాను. హాయ్ ప్రియా, కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. మన లవ్ మ్యాటర్ ఏం చేస్తావు ప్రియా? సారీ ప్రవీణ్, బీటెక్ చేయడానికి యూఎస్ వెళ్తున్నాను. అయినా నీకు నాకు లవ్ ఏంటి? నువ్వు ఇంటరే పాస్ కాలేదు, ఇక నన్నేం పోషిస్తావు? అయినా నువ్వు నాకు కరెక్ట్ కాదు. బాయ్ ప్రవీణ్ అన్నయ్య. అరే ప్రియా నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందిరా. అరే అయినా అమ్మాయిలంతా అంతే లేరా? అరే ప్రవీణ్కి ఇంకో విషయం చెప్పాలిరా. మా ఇంట్లో వాళ్ళు నీతో తిరుగుతుంటే కోపడుతున్నారా. ఆ ఇంటర్ ఫెయిల్ అయిన అబ్బాయితో ఏం తిరుగుతున్నావు? నీ లైఫ్ నీతో చూసుకోమన్నారా. సారీరా ప్రవీణ్, ఏమనుకోకు. బాయ్. నీ ప్రశ్నలు ఎవరు బదులుగా, నీ చిక్కులు నీవి ఎవరు విడిపించరుగా. ఏ గాలోని తరుముతుంటే అల్లరిగా, ఆ గాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడు ఇప్పుడు తనని కలను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా. అరే నువ్వు చేస్తున్న పని ఏంటి? మీ అమ్మా నాన్న నీపై పెట్టుకున్న ఆశలు మర్చిపోయావా? చదువులో ఫెయిల్ అయ్యాను. అమ్మా నాన్న వదిలేశారు. అమ్మాయి చీకొట్టింది. ఎప్పుడు నాతో ఉండే నా ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఇంకా బ్రతకడం కంటే, ఈ ఒంటరి జీవితం అనుభవించడం కంటే చనిపోవడమే బెటర్. సరే, అయ్యిందేదో అయ్యింది. అమ్మాయి కోసం చావకరా, అమ్మ నాన్న కోసం బతకరా. నాన్న నన్ను క్షమించండి నాన్న, నేను చాలా తప్పు చేశాను. ఇంకెప్పుడు తప్పు చేయను నాన్న. ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా. నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉంది. నాన్నని ఒక్కసారి పీచి కనుమోయాలని ఉన్నది. అమ్మా నాన్న, అమ్మా
నువ్వు మా కోసం ఏం చేయకపోయినా పర్లేదురా. మా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు.